ఎవరిలో అయితే షుగరు బీపీ ఉండి ఆ షుగరు బీపీ కంట్రోల్లో ఉండవు అటువంటి వాళ్ళలో చాలా మందిలో ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య వస్తుంది. అసలు షుగరు బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎందుకు ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అండ్ దానికి కారణం ఏమిటి అని అంటే, నార్మల్గా ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో సెక్షువల్గా కోరిక వచ్చినప్పుడు పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎక్కువగా వస్తుంది. నార్మల్గా ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా కోరికలు వచ్చి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ లోపల ఈ రెండు కార్పోరా క్యావర్నోసా అనే రెండు సిలిండర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. సెక్స్ చేద్దాము అనుకుంటున్నప్పుడు సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు పెన్నిస్ లోకి ఈ రెండు సిలిండర్స్ లోకి బ్లడ్ ఫ్లో ఎక్కువ వచ్చింది. ఈ బ్లడ్ ఎక్కువ రావటం వల్ల దీంట్లో ఉన్న మజిల్ స్ట్రెచ్ అయ్యిద్ది అనమాట. మజిల్ సాగిద్ది, ఎలాస్టిసిటీ వల్ల మజిల్ సాగిద్ది. ఆ మజిల్ స్ట్రెచ్ అవటం వల్ల పెన్నిస్ పెద్దగా అయింది, ప్లస్ స్ట్రాంగ్ అయింది. అది నార్మల్ ఎరెక్షన్. సో ఎవరిలో అయితే షుగరు బీపీ ఉండి ఆ షుగరు బీపీ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ పెన్నిస్ కి ఈ కార్పోరా క్యావర్నోసాలోకి వచ్చే బ్లడ్ ఫ్లోనే బాగా తగ్గిపోయింది. నార్మల్ గా 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో రావాల్సిన బ్లడ్, 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో రావాల్సిన బ్లడ్ జస్ట్ 15 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో వస్తుంది. అది ఫస్ట్ రీజన్ ఎరెక్షన్ రాకపోవటానికి. సెకండ్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఉన్న మజిల్ బాగా హార్డ్ అయిపోయింది అనమాట, గట్టిగా అయిపోయింది మజిల్. సో ఆ మజిల్ గట్టిగా అయిపోవటం వల్ల ప్లస్ వచ్చే బ్లడ్ కూడా తగ్గిపోవటం వల్ల వాళ్ళకి పెన్నిస్ జస్ట్ ఉన్నదానికన్నా కొంత సైజ్ పెరిగిద్ది. జస్ట్ సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ సైజ్ పెరిగిద్దిలే కానీ గట్టి పడదు. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది.